నిలోఫర్ హాస్పిటల్లో మహిళా ఉద్యోగులకు వేధింపు కాల్స్ చేస్తున్నారంటూ సూపరింటెండెంట్ రవికుమార్ ఫిర్యాదులు అందాయి. ఎంఆర్డీ సెక్షన్లో పనిచేస్తున్న నితిన్ కుమార్ అదే సెక్షన్లో పనిచేస్తున్న ఇద్దరి మహిళలకు కాల్స్ చేస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు. అయితే సూపరింటెండెంట్కి ఫిర్యాదు చేసిన వెంటనే మెట్రో స్టేషన్ గోడల మీద మహిళల ఫోన్ నెంబర్స్ రాసినట్లుగా చెప్తున్నారు. ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సుజాత అందిస్తారు. నిలోఫర్ హాస్పిటల్లో ఎంఆర్డీ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి నితిన్ కుమార్ అదే సెక్షన్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు మహిళలకి రాత్రి వేళ కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నట్లు మహిళలు సూపరింటెండెంట్కి కొద్ది రోజుల క్రితమే కంప్లైంట్ చేశారు. నితిన్ కుమార్ని ఎందుకు రాత్రి వేళ కాల్ చేస్తున్నావు మహిళలకి అంటే ఇక్కడ నైట్ టైం జరుగుతున్నటువంటి విషయాల గురించి ఉద్యోగంలో భాగంగానే తనకి కాల్ చేశామని చెప్తున్నారు. అయితే ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత ఆ మహిళలు ఇద్దరి పేర్లను మెట్రో స్టేషన్ పిల్లర్స్ దగ్గర ఒక బోర్డు మీద రాసి కాంటాక్ట్ నెంబర్స్ రాయడంతో పాటు అసభ్యకరంగా 2 లైన్లు అక్కడ రాస్తే ఆ నెంబర్ చూసినటువంటి వాళ్ళు కాల్ చేసి రాత్రి వేళల్లో తమను ఇబ్బంది పెట్టడంతో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్కి ఫిర్యాదు చేశారు. సూపరింటెండెంట్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఎందుకంటే నితిన్ కుమార్ తనకి కాల్ చేస్తున్నారని ఇక్కడ సూపరింటెండెంట్కి ఫిర్యాదు ఇచ్చిన తరువాత అక్కడ గోడల మీద వీళ్ళు పేర్లు ఉండడంతో నితిన్ కుమారే ఇదంతా చేసి ఉంటాడు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్డీ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరి మహిళల నేమ్తో పాటు మరొకరు నేమ్స్ కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు అసలు ఆ నెంబర్ని ఎవరు రాశారు, ఎందుకు రాశారు, నితిన్ కుమార్ ఇష్యూ జరిగిన వెంటనే ఆ గోడ మీద నెంబర్స్ ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బంది నితిన్ కుమార్ కావచ్చు లేదంటే ఎవరైనా ఈ నేమ్స్ రాసుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఇప్పటికే తనకి నోటీసులు జారీ చేశాము, తన ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగాము. ఒకవేళ రాతలు రాసిన దాంట్లో తన ప్రమేయం ఉన్నట్లయితే ఖచ్చితంగా తన మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే ఎంఆర్డీలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు మహిళలు కూడా అక్కడ రాసినటువంటి రాతల్లో వాళ్ళ పేర్లు ఉండడము, అందులో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉండడంతో పాటు సెక్స్ సర్వీసెస్ అని కూడా పర్టికులర్గా అక్కడ నమోదు చేయడంతో వాళ్ళు వచ్చేటువంటి కాల్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే మానసికంగా కూడా వాళ్ళు కృంగిపోతున్నారు. మహిళలమయ్యి ఉండి బయటికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఈ టైంలో ఇలాంటి వేధింపులు గురి అవుతుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి ఏంటి, కేవలము మాకు కాల్స్ వస్తున్నాయని మాత్రమే మేము ఫిర్యాదు చేశాము సూపరింటెండెంట్కి. కానీ ఆ రాతలు రాసింది మాత్రం ఖచ్చితంగా నితిన్ కుమార్ అయ్యుంటాడేమని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాతలు రాయడం పట్ల వాళ్ళకు వస్తున్నటువంటి కాల్స్తో తీవ్రంగా మనోవేదనకు గురి అవుతున్నారు. పర్టికులర్గా మహిళలకి సంబంధించి కాంటాక్ట్ రాసి సెక్స్ సర్వీసెస్ అని రాయడం వల్ల ఎంతోమంది రోడ్డు మీద పోయే వాళ్ళంతా కూడా ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్స్ చేసి వాళ్ళతో మాట్లాడేటువంటి మాటలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఇక్కడ ఈ నిలోఫర్ హాస్పిటల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఎంతోమందికి సర్వీసెస్ ఇస్తూ ఉన్నాము. అలాంటి మా గురించి తప్పుడు రాతలు రాయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసును నమోదు చేసుకున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నిటినీ పరిశీలిస్తున్నారు. ఈ ఏదైతే గోడల మీద రాసినటువంటి మెసేజెస్ కావచ్చు, కాల్స్ కావచ్చు, స్క్రీన్ షాట్ ఫొటోస్ తీసి అన్నిటినీ కూడా వీళ్ళకి పంపించినటువంటి నెంబర్ ఎవరు పంపించారు ఈ హాస్పిటల్కి సంబంధించి, సూపరింటెండెంట్ కావచ్చు, ఆ మహిళలకి సంబంధించి అని వీటన్నిటి వివరాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. కెమెరామెన్ నరసింహతో సుజాత, నిలోఫర్ హాస్పిటల్.